గోశాల బాయ్స్ గోశాల గర్ల్స్లో 50-50 స్టూడెంట్స్ బ్యాచ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ 50-50 స్టూడెంట్స్. ఈ బ్యాచ్ని కోమిసైల్ బ్యాచ్ అంటారన్నమాట. ఈ బ్యాచ్లో కేవలం 50 మంది పిల్లలు ఉంటారు. ఈ 50 మంది పిల్లలకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటాయి ఈ బ్యాచ్కి. సో 50-50 సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. వీళ్లకు ప్రోగ్రామ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. స్టడీ టైం 2:1 రేషియోలో ఉంటుంది. ఎక్స్ట్రా వర్కింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ పిల్లలకి చాలా అడ్వాంటేజ్ రాబోతుంది. ఎవరికైతే కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసే పిల్లలు ఉంటే కనుక ఓకే, నో ప్రాబ్లం, ఇంతవరకు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొక 1 వీక్ వెయిట్ చేసి చూడండి, మీకే ఇబ్బంది లేదు. కానీ సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది అనుకున్న పిల్లలు దయచేసి కాల్ తీసుకోండి. మీరు బోర్డర్లో ఉన్నారు, కాల్ తీసుకోండి, మీరు జాయిన్ అయిపోండి, లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వండి. ఇంత క్లోజ్గా వచ్చారు కాబట్టి ఏదో ఒక కోర్స్కి వెళ్ళకండి, అది మీకు మంచిది కాదని నా ఫీలింగ్. చాలా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక అటెంప్ట్ చేసుకొని ఎక్కడైనా చదవండి, ఇబ్బంది లేదు. కానీ ఒక అటెంప్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే డాక్టర్ వల్ల కోరికని జస్ట్ లైక్ దట్ మీరు గివ్ అప్ ఇవ్వద్దండి. యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఒక బాబు కానీ ఒక పాప కానీ డాక్టర్ అయిపోతే ఒక ఫ్యామిలీలో మీరు ఒక ఐకాన్లా తయారవుతారు. మిమ్మల్ని చూసి చాలామంది తయారవుతారు. లేదంటే మొన్న ఒక పాప వచ్చింది, చాలా చిన్న పల్లెటూరట ఆ పాపది. ఆ పాప అక్కడి నుంచి వచ్చింది. అసలు వాళ్ళ ఫాదర్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించాడు. సార్ ఎందుకు సార్ మీరు దూరం వచ్చారంటే ఆయన అన్నమాట ఒకటే, మా పాప డాక్టర్ అయితే సార్ మా ఊళ్ళో చాలా మంది పిల్లలు బాగుపడతారని. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ మాట విని. అంత నోబుల్ థాట్లో ఉన్నారు పేరెంట్స్. కాబట్టి సీట్ రాలేదు, దగ్గరకు వస్తున్నారు, ఛాన్సెస్ తక్కువ అనిపిస్తున్నాయి, టైం వేస్ట్ చేసుకోకండి, లెట్ దెమ్ జాయిన్. సీట్ వచ్చేసి, ఎందుకంటే 3rd రౌండ్ వరకు వెయిట్ చేయాలి మీరు. సీట్ వచ్చింది, వెళ్ళిపోండి, హ్యాపీ. మేము కూడా మీతో పాటు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్లకు మనీ రిటర్న్ ఇచ్చి పంపించేస్తాం. సీట్ రాలేదు, నేను హ్యాపీ. ఎందుకంటే టైం అనేది వేస్ట్ కావట్లేదు. అంటే విన్ విన్ సిచ్యువేషన్.